ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఆర్థోగోనల్ ట్రాజెక్టరీసే పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్కి ఎలా చేయాలి అనేది మనము చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా, సో ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఆర్ ఈక్వల్ టు ఏ థీటా, ఓకే, వేర్ ఏ ఇస్ ద పారామీటర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంతకుముందు జస్ట్ ఎక్స్ ఫైల్లో ఉన్నప్పుడు మనం ఎలా చేసాం, డివై బై డిఎక్స్ ప్లేస్ లో మైనస్ డిఎక్స్ బై డివై సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సేమ్ ప్రొసీజర్, ఫస్ట్ పారామీటర్ ని ఎలిమినేట్ చేయాలి బై డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా. ఓకే, ఇంతకుముందు అయితే ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేవాళ్ళం, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు థీటా చేయాలి. సో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత దానికి ఇచ్చిన కర్వ్ కి మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో వీ హ్యావ్ టు రీప్లేస్ డిఆర్ బై డి థీటా బై మైనస్ ఆర్ స్క్వేర్ డి థీటా బై డిఆర్ చేసి ఇంకా నార్మల్, ఇంకా ఇంతకు ముందు మనము వేరియబుల్ సెపరబుల్ మెథడ్, ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ మెథడ్స్ యూజ్ చేసాం కదా, అదే విధంగా ఏదో ఒక ఏ మెథడ్ అప్లికబుల్ అయితే ఆ మెథడ్ ని అప్లై చేసి మనం సొల్యూషన్, దట్ మీన్స్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ప్రొసీజర్. So first problem, find the orthogonal trajectories of the family of curves are equal to a theta where a is the parameter. Okay, so solution. So given curve, ame r equal to a theta. So a is the parameter. So a is the parameter అన్నాడు అంటే a ని ఎలిమినేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు థీటా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1 ఉందాం, డిఫరెన్షియేటింగ్ వన్ విత్ రెస్పెక్ట్ టు థీటా, డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు థీటా. సో అప్పుడు ఏమవుతుంది, dr బై d theta ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ థీటా విత్ రెస్పెక్ట్ టు థీటా డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1. సో విచ్ ఇంప్లైజ్ a ఈక్వల్ టు dr బై d theta. మనకి ఇప్పుడు ఒకసారి డిఫరెన్షియేట్ చేయంగానే ఎలిమినేట్ అవ్వాలి, ఏ అవ్వలేదు అనుకోండి మనం ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సబ్స్టిట్యూట్ a వాల్యూ in the equation 1. Okay, we get r equal to a theta. It implies r equal to, so a place లో మనం దేని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, dr by d theta into theta. ఓకే, ఇది మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్, గివెన్ కర్వ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్, కన్సిడర్ ఇట్ యాజ్ 2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, రీప్లేస్ dr by d theta by minus r square d theta by dr. Okay, so r equal to minus r square d theta by dr theta. సో ఇప్పుడు మనకి ఏది అప్లికబుల్ అయితే ఆ మెథడ్ అప్లై చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమనిపిస్తోంది, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేయొచ్చు అనిపిస్తోంది కదా. సో r dr ఈక్వల్ టు మైనస్ r స్క్వేర్ theta d theta. So r by r square dr is equal to minus theta d theta 1 by r. Here ఒక 1 by r, ఒక r cancel అవుతుంది. 1 by r dr equal to minus theta d theta by variable separable method taking integration on both sides we get integral 1 by r dr is equal to minus integral theta d theta. Okay, so integral 1 by r means log r equal to minus theta square by 2. Okay, plus c, which implies
ఆర్ ఈక్వల్ టు ఓకే నో ప్రాబ్లం మనం ఇలాగే రాసేయచ్చు ఏం కాదు ఓకే సో లాగ్ ఆర్ ఈక్వల్ టు మైనస్ థీటా స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడతో స్టాప్ చేయొచ్చు లేదా ఇంకొంచెం సింప్లిఫై చేయాలి అంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే లాగ్ ఆర్ ఈక్వల్ టు మైనస్ థీటా స్క్వేర్ బై 2 ప్లస్ కన్సిడర్ సి యాజ్ లాగ్ సి డాష్ ఓకే సో లాగ్ సి డాష్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చింది అనుకోండి లాగ్ ఆర్ మైనస్ లాగ్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థీటా స్క్వేర్ బై 2 log r by c dash is equal to minus theta square by 2 r by c dash is equal to so ఈ log ఇక్కడికి వస్తే ఏమొస్తుంది exponential function so e power minus theta square by 2 which implies r equal to c dash into e power minus theta square by 2 is the required OT required orthogonal ట్రాజెక్టరీ ఓకే సో ఇక్కడతో స్టాప్ చేసినా కూడా నీకేం ప్రాబ్లం లేదు ఓకే మనం ఇంకా నీట్గా సొల్యూషన్ తీసుకురావాలన్నప్పుడు ఇలా చేస్తే మనకు కావాల్సిన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ వస్తుంది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఏం చేసాం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసినాం విత్ రెస్పెక్ట్ టు థీటా ఓకే సో విత్ రెస్పెక్ట్ టు థీటాతో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇక్కడ నీకు ఏ వాల్యూ ఎలిమినేట్ కాలేదు ఎలిమినేట్ కాకపోయేసరికి ఏం చేసాం ఏ వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసాం సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన కర్వ్కి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయింది ఒకసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయిన తర్వాత నీకు సింప్లిఫికేషన్ వీలైతే చేయండి లేకపోతే నో ఓకే సో ఇప్పుడు రీప్లేస్ డిఆర్ బై డి థీటా బై మైనస్ ఆర్ స్క్వేర్ డి థీటా బై డిఆర్ రీప్లేస్ చేసి సాల్వ్ చేసేయడం సో ఇక్కడ మనం ఏ మెథడ్ అప్లికబుల్ చేసాం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేసాం సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేసిన తర్వాత సో సింప్లిఫికేషన్ మొత్తం చేసిన తర్వాత వచ్చే సొల్యూషన్ నీకు ఏమవుతుంది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అవుతుంది ఓకేనా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఫర్ ది గివెన్ కర్వ్ ఓకే ఇది నెక్స్ట్ వచ్చి సెకండ్ ప్రాబ్లం ఫైండ్ an equation of the orthogonal trajectory of the family of circles having a polar equation r equal to 2a cos theta where a is the parameter. Okay. So, ఏం కనుక్కోవాలి find an equation of the orthogonal trajectory of the family of circles having a polar equation r equal to 2a cos theta where a is the parameter. Okay. So, r equal to 2a cos theta. Solution, given curve r equal to 2a cos theta where a is the parameter. Okay. So, దీని equation 1 and consider చేయండి. Differentiating 1 with respect to theta. So, we get dr by d theta equal to 2a into cos theta differentiation minus sin theta d theta. Don't forget. Okay, just ఇక్కడ మనం theta రాసాం కాబట్టి no problem ఇక్కడ రాయక్కర్లేదు. So, dr by d theta equal to 2a minus sin theta. Okay. సో ఇప్పుడు మనకి ఏ ఎలిమినేట్ అయ్యిందా అవ్వలేదు సో మనం ఏం చేద్దాం జస్ట్ సబ్స్టిట్యూట్ 2a వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఓకే సో ఇంప్లైస్ 2a ఈక్వల్ టు we can write it as minus 1 by sin theta dr by
d theta. Okay. Substitute 2a value in equation 1. Okay. We get r equal to 2a means minus 1 by sine theta. Here already cos theta only. Okay. dr by d theta. Okay. So దీన్ని simplification వీలైతే చేద్దాం. Okay. So r equal to, we can write it as minus cos theta by sine theta dr by d theta. Treat it as equation 2. Okay. Now ఎప్పుడైతే నీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయిందో వెంటనే ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి. రీప్లేస్ dr by d theta by minus r square d theta by dr. Okay. So r equal to minus cos theta by sine theta minus r square d theta by dr. So ఇప్పుడు మనకి ఏ మెథడ్ అప్లికబుల్ అవుతే దాన్ని చూడాలి. సో దీంట్లో కూడా మనం వేరియబుల్ సెపరబుల్ అప్లై చేయొచ్చు. జస్ట్ ఇక్కడ చూడండి, ఆర్ స్క్వేర్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాను. ఆర్ బై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos theta by sin theta means cot theta d theta by dr. Okay, by variable separable method. So r by r square means 1 by r, dr left కి తీసుకొస్తున్నాం. 1 by r dr equal to cot theta d theta. Okay, taking integral on both sides, we get integral 1 by r dr equal to integral cot theta d theta. But what is integral 1 by r? Integral 1 by r means log r is equal to integral cot theta formula. What is the formula for integral cot theta? So integral cot theta means log sin theta plus log c. Okay, so log r is equal to log c sin theta. Okay, by log comparison we get r equal to c sin theta is the required orthogonal trajectory for the family of curves. Okay na? So వాళ్ళు ఇచ్చింది r equal to 2a cos theta అంతేనా, రైట్? సో r equal to 2a cos theta. సో దానికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీగా మనకి ఏమొచ్చింది? r equal to c sin theta. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్, find the orthogonal trajectories of the family of curves r square equal to a square cos 2 theta, r square equal to a square cos 2 theta, where a is the parameter. Okay, so r square equal to a square cos 2 theta అనే ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ మనము ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రైట్ ఆన్ గివెన్ కర్వ్ r square equal to a square cos 2 theta. So equation 1, differentiating 1 with respect to theta, we get, okay, so r square differentiation 2r dr by d theta equal to a square cos 2 theta means minus 2 sin 2 theta. Okay, so r square differentiation 2r dr by d theta is equal to a square into cos 2 theta differentiation minus 2 sin 2 theta.
ఓకే. సో ఇక్కడ 2 క్యాన్సిల్. వి గెట్ ఇక్కడ మనకు వన్ టైం డిఫరెన్షియేషన్లో ఏ స్క్వేర్ అనేది ఎలిమినేట్ కాలేదు. సో ఏ స్క్వేర్ ఎలిమినేట్ కాలేదు కాబట్టి మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్. ఓకే. So what is the value of a here? A square is equal to r by sine 2 theta into dr by d theta. So substituting a square value in equation 1, we get r square equal to a square means r by sine 2 theta dr by d theta into cos 2 theta. ఓకే, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఒక r క్యాన్సిల్, r ఈక్వల్ టు cos 2 theta by sin 2 theta into dr by d theta. ఓకే, ఇది ఈక్వేషన్ 2. సో ఇచ్చిన కర్వ్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీంట్లో మనం ఏం చేయాలి? రీప్లేస్ dr by d theta is equal to minus r square d theta by dr. So r equal to cos 2 theta by sin 2 theta means cot 2 theta. So dr by d theta place లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? జస్ట్ వెయిట్ హియర్, మైనస్ మిస్ చేసాం. ఓకే, ఇక్కడ a square equal to minus r. Okay, minus r by sin 2 theta d theta by dr. So here minus, మనకు మైనస్ కూడా చాలా వాల్యుబుల్. Minus r square d theta by dr. So minus minus ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, so which implies r equal to r square cot 2 theta d theta by dr. So ఒక r cancel, which implies 1 equal to r cot 2 theta d theta by dr by variable separable method. సో ఈ dr ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి విత్ r. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? dr by r is equal to cot 2 theta d theta. So dr by r. So integrating on both sides, integral dr by r is equal to integral cot 2 theta d theta. So integral dr by r means log r is equal to integral cot 2 theta అంటే ఏమవుతుంది? log sin 2 theta by 2 plus log c. జస్ట్ ఈ 2 ని మనము ఎల్సిఎం చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురాగలిగితే log r is equal to log sin 2 theta plus 2 log c by 2. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది? 2 log r is equal to log sin 2 theta plus 2 log c ని మనం ఎలా రాయొచ్చు? log c square. ఓకే, which implies 2 log r ని log r square. So log r square equal to log sin 2 theta plus log c square means log c square sin 2 theta. By log comparison, we get r square equal to c square sin 2 theta. Okay,
So is the equation of orthogonal trajectory of the family of given curves. ఓకే, ఈ విధంగా మనము ప్రదర్శించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Fourth one, very important. Find the orthogonal trajectories of the family of curves are equal to a into 1 minus cos theta, where a is the parameter. Okay, so find the orthogonal trajectories of the family of curves are equal to a into 1 minus cos theta, where a is the parameter. Okay, so solution. So first given curve, given family of curves are equal to a into 1 minus cos theta. Okay, so now differentiating equation 1 with respect to theta, dr by d theta is equal to a into 1 differentiation 0 minus cos theta differentiation minus sin theta. Okay, so here minus minus plus. So dr by d theta is equal to a sin theta. But still a is not eliminated. So a ని eliminate చేయాలంటే ఏం చేయాలి? a వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. Therefore a equal to 1 by sin theta dr by d theta. Okay, therefore substituting a value in the equation 1, we get r equal to, what is a value here? 1 by sin theta dr by d theta into 1 minus cos theta. Okay, so r equal to, here మనం ఇక్కడ సింప్లిఫై చేసేసుకుంటే బెస్ట్, ఇక్కడే చేసేద్దాం. dr by d theta into 1 minus cos theta. ఓకే, సో మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి. 1 minus cos 2 theta is equal to 2 sin square theta. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. 1 plus cos 2 theta is equal to 2 cos square theta. Now we have 1 minus cos theta. ఇక్కడ 2 theta ఉంది కాబట్టి ఇక్కడ theta వచ్చింది. So 1 minus cos theta is equal to 2 sin square theta by 2. Okay, so 2 sin square theta by 2 by, సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి తీటాలోనూ ఇంకోటి theta by 2లో ఉండకూడదు, మొత్తం అన్ని theta ఒకే దాంట్లో ఉండాలి, either theta or theta by 2. సో sin theta ని ఎలా రాయొచ్చు అంటే, we know that sin 2 theta is equal to 2 sin theta cos theta. Therefore sin theta is equal to 2 sin theta by 2 cos theta by 2. Okay, so here sin theta place లో మనం ఏం రాయాలి? 2 sin theta by 2 cos theta by 2. So 2 cancel, sin theta cancel, we get r equal to dr by d theta into sin theta by 2 by cos theta by 2. Okay, ఇది equation 2.
Now replace dr by d theta is equal to minus r square d theta by dr. So r equal to minus r square d theta by dr. Sin theta by cos theta by 2 is nothing but tan theta by 2. Okay. So replace చేసి మనం ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. ఓకే, సో హియర్ 1 r cancel, so 1 equal to minus r d theta by dr tan theta by 2. So by variable separable method, dr by r is equal to minus tan theta by 2 d theta. Taking integration on both sides, integral dr by r is equal to minus integral tan theta by 2 d theta. Okay, integral dr by r means log r, minus we know that integral tan theta d theta is equal to, what is the formula for integral tan theta? Sin theta by cos theta kadama. So log, what is the formula for tan theta? Log, just ma మీరు ఇలా చూడండి, tan theta means sin theta by cos theta అంతేనా? సో మీకు ఫార్ములా గుర్తు రాకపోతే ఏం చేయొచ్చు, జస్ట్ పుట్ cos theta equal to t. సో cos theta equal to t సబ్స్టిట్యూట్ చేస్తే minus sin theta d theta equal to dt. ఓకే, సో ఇంటిగ్రల్ మైనస్ లేదు కాబట్టి minus sin theta d theta means dt by t, which implies minus log t. Okay na? So minus log t is nothing but log 1 by t. Okay, so which implies log 1 by t means cos theta. So log 1 by cos theta means enta? Log secant theta. So integral tan theta formula enti? Log secant theta. మీరు దాన్ని మర్చిపోతే ఎలాగమ్మా? Okay, so log r equal to minus log, actually tan theta అయితే log secant theta, tan theta by 2 అయితే log secant theta by 2 by 1 by 2. Catch it? క్యాచ్ చేసారా? చూడండి, ఇంటిగ్రల్ tan 2 theta ఉందనుకోండి, ఇంటిగ్రల్ tan 2 theta ఉంటే మనం ఏం రాస్తాము, log secant 2 theta by 2 రాస్తాం. ఇప్పుడు ఏముంది, ఇంటిగ్రల్ tan theta by 2 ఉంది. సో theta by 2 ఉన్నప్పుడు ఏం రాయాలి, log secant theta by 2 by 1 by 2. ఓకే, ప్లస్ log c. సో విచ్ ఇంప్లైస్ జస్ట్ ఈ వన్ డినామినేటర్లో డినామినేటర్ ఏమవుతుంది, న్యూమరేటర్కి వెళ్తుంది. ఓకే, సో log r equal to minus 2 log secant theta by 2 plus log c. So log r is equal to minus 2 log secant theta by 2 is nothing but log, just minus అలాగే పెడదాం, log secant square theta by 2 plus log c. So left hand side తీసుకురండి, log r plus ఇది రఫ్మా ఇదంతా. ఓకే, మళ్ళీ దీనంతా మీరు ఆన్సర్లే కలపద్దు. log secant square theta by 2 is equal to log c. So by log a plus log b means log r secant square theta by 2. Log a plus log b means log ab. By log comparison, we get r secant square theta by 2 equal to c. Okay, దీన్ని మళ్ళీ మనము ఎలా రాయొచ్చు అంటే, secant square by theta అప్పకు పంపించామనుకోండి, ఏమవుతుంది, r equal to c cos square theta by 2. It also can be written as c 1 plus cos theta. ఓకే, సో ఎలా అయినా రాయొచ్చు మా, ఇక్కడతో స్టాప్ చేయొచ్చు, లేదా c cos square theta by 2 రాయొచ్చు, దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా, is the required orthogonal trajectory. Very important question for 5 marks. Okay. Next one,
Fifth question. Find the orthogonal trajectories of the family of curves are equal to 2a by 1 plus cos theta, where a is the parameter. Solution. Given curve ఓకే, సో ఇక్కడ సింప్లిఫై చేసేద్దాం మనం దీన్ని. r equal to 2a by 1 plus cos theta means 2 cos square theta by 2. So 2 cancel, which implies r equal to a 1 by cos square theta means secant square theta by 2. Okay, so r equal to a secant square theta by 2. So differentiating 1 with respect to theta, dr by d theta is equal to a into, just మనం x స్క్వేర్ అంటే ఎలా రాస్తాం, 2 into x రాస్తాం. అదేవిధంగా secant square theta by 2 అంటే 2 into secant theta by 2. నెక్స్ట్ secant theta డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, secant theta tan theta. సో ఇక్కడ theta by 2 ఉంది కాబట్టి secant theta by 2 tan theta by 2 ఇంటూ theta అని చేయాలి. సో theta by 2 చేస్తే ఏమొస్తుంది, 1 by 2. చూడండి ఎలా చేస్తున్నాము. ఫస్ట్ secant square theta by 2 అంటే 2 secant theta by 2. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, secant ని డిఫరెన్షియేట్ చేస్తే secant theta by 2 tan theta by 2. మళ్ళీ ఏం చేయాలి, యాంగిల్. సో theta by 2 చేస్తే 1 by 2. ఓకే, సో చూడండి దీన్ని మల్టిప్లై చేయొద్దు, అందుకే బ్రాకెట్ వేసాను ఇక్కడ మీకు. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్, బట్ చూడండి ఈ 2 యాంగిల్లో ఉన్న 2 క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, a secant square theta by 2 tan theta by 2, బట్ స్టిల్ a is not eliminated. అప్పుడు మనం ఏం చేస్తాం, a వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంప్లాయిస్ a ఈక్వల్ టు 1 by secant square theta by 2 tan theta by 2 into dr by d theta. Substituting a value in equation 1, r equal to 1 by secant square theta by 2 tan theta by 2 into dr by d theta into secant square theta by 2. So here secant square theta by 2, secant square theta by 2 cancel. Then we get 1 by tan theta by 2 into dr by d theta. So which implies r equal to 1 by tan theta by 2 is nothing but cot theta by 2 dr by d theta, which is the differential equation for the given family of curves. Now ఎప్పుడైతే మీకు differential equation వచ్చిందో, దట్ మీన్స్ ఎలిమినేట్ అయిపోయి మనకి ఈక్వేషన్ వచ్చిందో, దాంట్లో మనం ఏం చేయాలి, రీప్లేస్
dr by d theta by minus r square d theta by dr. So replace cheste r equal to cot theta by 2 into minus r square d theta by dr. So r square ni dr ni left hand side తీసుకురండి. r by r square dr is equal to minus cot theta by 2 d theta. So 1 by r dr equal to minus cot theta by 2 d theta. By variable separable method, integrating on both sides, integral 1 by r dr is equal to minus integral cot theta by 2 d theta. Okay, so what is integral 1 by r? Okay, so integral 1 by r ante enti manaki log r is equal to minus integral cot theta by 2 ante log sin theta by 2 by 1 by 2. Don't miss 1 by 2. Okay, plus log c. Okay, so denominator lo denominator ఏమవుతుంది మనకి numerator. So ఈ 1 by 2 మనకి పైకి తీసుకెళ్తాం. Therefore log r equal to minus 2 log sin theta by 2 plus log c. So 2 log లోపలికి తీసుకెళ్ళండి. Log r equal to minus log sin square theta by 2 plus log c. So left hand side తీసుకురండి log ni. Log r plus log sin square theta by 2 is equal to log c. By the formula of log a plus log b, we get log ab means log r sin square theta by 2 is equal to log c. By log comparison, we get r sin square theta by 2 is equal to c. Okay, so ikkada stop cheyochu leda. Sin square theta by 2 means what is the formula for sin square theta by 2? Anybody? So ఇప్పుడు cos square theta అంటే మనం ఏం రాస్తాం? 1 plus cos 2 theta by 2 రాస్తాం కదా. అదేవిధంగా sin square theta అంటే ఏం రాస్తాం? 1 minus cos 2 theta by 2 రాస్తాం. Same, sin square theta by 2 is equal to 1 minus cos theta by 2. లాస్ట్ ప్రాబ్లం మనం by 2 రాసామా మర్చిపోయామా? యా, ఇక్కడ by 2 మర్చిపోయాం. ఓకే, so 1 minus cos theta by 2 is equal to c. Therefore r into 1 minus cos theta is equal to 2c is the required orthogonal trajectory. Okay, the answer. So it is a very important problem. Fifth one. Next, sixth one. Find the orthogonal trajectories of the family of curves r power n sin n theta is equal to a power n. R power n sin n theta equal to a power n, where a is the parameter. Solution. Given curve
r power n sin n theta is equal to a power n. దీన్ని మనము 2 methods లో చేయొచ్చు. డైరెక్ట్ గా dr by dθ చేయడం, అదర్వైజ్ లాగ్ తీసుకొని చేయడం మన ఇష్టం, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, సో నేను ఇది డైరెక్ట్ గానే మీకు చేసి చూపిస్తాను. r power n sin n theta, equation 1, differentiating 1 with respect to theta. సో ఇక్కడ uv రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ r power n అలాగే పెట్టుకున్నాం. sin n theta డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, n cos n theta. ఓకే, n cos n theta ప్లస్ sin n theta అలాగే పెట్టుకొని r power n డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, n r power n minus 1 dr by d theta which equal to a power n is a constant. సో దాని డిఫరెన్షియేషన్ ఏమైపోయింది, 0 అయిపోయింది. సో a అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఏమి కామన్ చేయొచ్చు, n కామన్ చేయొచ్చు. ఇక్కడ r పవర్ n ఉంది, ఇక్కడ r పవర్ n మైనస్ 1 ఉంది. సో r పవర్ n మైనస్ 1 ని కామన్ చేస్తే here we get 1 r cos n theta plus sin n theta dr by d theta is equal to 0. Since n r power n minus 1 is not equal to 0, we get r cos n theta plus sin n theta into dr by d theta equal to 0 is the equation 2, differential equation for given curve. Now replace dr by d theta by minus r square d theta by dr. సో ఏమొస్తుంది మనకి, r cos n theta plus sin n theta into minus r square d theta by dr equal to 0. ఓకే, ఈ టర్మ్ ని మనం రైట్కి తీసుకెళ్ళండి. r cos n theta is equal to r square sin n theta d theta by dr. 1 r cancel. Okay, implies cos n theta is equal to r sin n theta d theta by dr. Okay, by variable separable method. సో dr r లెఫ్ట్ కి తీసుకెళ్దాం, theta ని పక్కకి తీసుకొద్దాం. dr by r equal to sin n theta by cos n theta d theta. Okay, which implies dr by r equal to tan n theta d theta. So integrating on both sides, integral dr by r equal to integral tan n theta d theta. So integral dr by r means log r equal to integral tan theta అంటే log secant theta. That means ఇక్కడ log secant n theta by n. Okay, plus log c. So log r is equal to, take LCM. Okay, so log secant n theta plus n log c. Okay, so n log r is equal to log secant n theta. N log c means log c power n. Okay, n log r means log r power n equal to log a plus log b form log c power n secant n theta. By log comparison we get
r power n equal to c power n into secant n theta. Okay, is the required orthogonal trajectory. ఇది ఎన్నో ప్రాబ్లమ్? 6th one. ఓకే, ఈ విధంగా మనము చేస్తూ పోవాలి. నెక్స్ట్ వన్, find the orthogonal trajectory of the family of curves r sine 2 theta, r sine 2 theta equal to lambda, where lambda being parameter. Okay, solution. Given curve r sine 2 theta equal to lambda, lambda being parameter. So equation 1, consider it as equation 1. Differentiating 1 with respect to theta, we get, so here we apply UV rule. Just r nalage pettukondi, sin 2 theta differentiation 2 cos 2 theta plus sin 2 theta into r differentiation dr by d theta, which equal to lambda differentiation 0. Okay, lambda is the parameter. Okay, so r UV rule apply chesam, r nalage pettukoni sin 2 theta differentiation 2 cos 2 theta plus sin 2 theta r differentiation dr by d theta. Okay, so now ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీకు పారామీటర్ ఎలిమినేట్ అయిపోయింది. దీంట్లో రీప్లేస్ dr by d theta by minus r square d theta by dr. So 2r cos 2 theta plus sin 2 theta dr by d theta place లో minus r square d theta by dr ని రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. 2r cos 2 theta is equal to minus కాస్త ప్లస్ అయిపోతుంది, r square sin 2 theta, sorry 1 minute, d theta by dr. Just wait. Okay, so 2r cos 2 theta equal to r square sin 2 theta d theta by dr. Just variable separable apply cheyandi, dr ni left ki తీసుకురండి. So we get 2r dr by r square is equal to sin 2 theta by cos 2 theta d theta. Okay, I can get the here only. So r cancel, we get 2 by r dr is equal to sin 2 theta by cos 2 theta means tan 2 theta d theta. Okay, so by variable separable method, integrating on both sides,
integral 2 by r dr is equal to integral tan 2 theta d theta. So 2 by r means 2 log r is equal to integral tan 2 theta means log sine 2 theta by 2 plus log c. Okay, so 2 log r is equal to, we can take LCM here, so log sine 2 theta plus 2 log c, which implies 2 ni left ki తీసుకొస్తే మనకి ఏమొస్తుంది 4 log r equal to log sine 2 theta. We can write 2 log c as log c square. So 4 log r means log r power 4 equal to log a plus log b form, log c square sine 2 theta. Okay, which implies r power 4 equal to c square sine 2 theta is the required orthogonal trajectory. Okay, so ఈ విధంగా మనము ప్రాబ్లమ్ ని చేయాల్సి ఉంటుంది. Sorry, 1 minute. Here integral tan 2 theta is nothing but log secant theta kadamma. So ఎవరు చెప్పట్లేదు ఎందుకు? మనం ఒక చోట మిస్టేక్ చేస్తే చాలదమ్మా ఆన్సర్ అంతా వెళ్ళిపోవడానికి. చూడండి ఇక్కడ integral tan 2 theta is nothing but log secant 2 theta. Okay, c square secant 2 theta. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాను. r power 4 equal to secant 2 theta ఈ పక్క తీసుకొచ్చాం అనుకోండి cos 2 theta అవుతుంది equal to c square. ఇలా కూడా రాయొచ్చు. సో r power 4 cos 2 theta is equal to c square. సో ఇది కూడా రాయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని మీరు అసైన్మెంట్ గా చేయండి. 8th one, find the orthogonal trajectory of the family of curves r equal to a into 1 plus cos theta, where a is the parameter. నేను ఇదే ప్రాబ్లమ్ని r ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా చేశాను అన్నమాట. సో మిమ్మల్ని a ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా చేయమంటున్నాను. ఓకే, సో దీనికి ఆన్సర్, ఇది హోంవర్క్, ఆన్సర్ ఎంత రావాలి అంటే r ఈక్వల్ టు c ఇంటూ 1 మైనస్ కాస్ థీటా is the answer. Okay, next another problem is there. Find the orthogonal trajectory of the family of curves r theta, r theta equal to a, where a being the parameter. Okay,
సో దీనికి ఆన్సర్ r square equal to c e power theta square. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్స్లో మీకు ఏ ఒక్క ప్రాబ్లం రాకపోయినా మీరు నాకు నెక్స్ట్ క్లాస్లో అడగండి, దాన్ని మీకు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిస్తాను. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ మీ వన్స్. ఓకే, సో డోంట్ హెసిటేట్ టు కాల్. ఫోన్ చేసి అడగండి, లేదా వాట్సాప్ చేయండి, లేదా గూగుల్ క్లాస్ రూమ్ ఉంది, దాంట్లో మనకి అసైన్మెంట్స్ నేను చెప్తుంటాను కదా, సో అసైన్మెంట్స్ షేర్ చేసినా కూడా అక్కడైనా మీ డౌట్స్ అడిగినా ఓకే, ఐ విల్ క్లారిఫై. ఓకే, సో ఈ వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇది పెడతాను కంపల్సరీ. ఓకేమా, సో దీంతో మనకి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇది సెకండ్ యూనిట్లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకా అనదర్ మెథడ్స్ ఉన్నాయి. సాల్వబుల్ ఫర్ p, సాల్వబుల్ ఫర్ x, సాల్వబుల్ ఫర్ y. ఓకే, సో అవి నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాను. సో నేను మీకు ఈ క్లాస్ని ఎండ్ చేస్తున్నాను.